నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ అరిహంత్ రాజ్ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాము. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఒకప్పుడు ఇళ్ళల్లో బాత్రూమ్స్ అంటే ఇంటి బయట పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన కల్చర్ కి ప్రతి ఇంటికి కూడా బెడ్రూమ్స్ ఉంటున్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ పెట్టుకుంటున్నారు, నంబర్ ఆఫ్ బాత్రూమ్స్ పెట్టుకుంటున్నారు. అసలు బాత్రూమ్స్ ఎన్ని ఉండొచ్చు, ఏ ఏ దిశల్లో అవి ఉండాలి అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. శాస్త్ర ప్రకారంగా అయితే మనకి బాత్రూమ్ అనేది అసలు ఇంట్లోనే ఉండకూడదు. ఆ విషయం మీరు ఆల్రెడీ చెప్పారు నాకు. ఓకే. ఇదేంటంటే మన కన్వీనియన్స్ కావచ్చు, లేదంటే మనకున్న ఒక లగ్జరీ కావచ్చు, లేదంటే మనకున్న ఒక అవసరం కూడా కావచ్చు. ఎందుకంటే కొందరు పెద్దలు బయటికి వెళ్ళలేరు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, లేదంటే పేషెంట్స్ లాగా ఉన్నవాళ్ళు కొంచెం బయటికి వెళ్ళడం కష్టం కాబట్టి రకరకాలుగా మనం ఏం చేసామంటే ఫస్ట్ బయటికి వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత కాంపౌండ్లోకి తెచ్చుకున్నాము. కాంపౌండ్ నుంచి ఇంటి లోపలికి తెచ్చుకున్నాం ఇప్పుడు మనం. ఈ టాయిలెట్స్ అనేవి మనకి ఏ దిశలో ఉన్నా కానీ ఇబ్బందేనండి, ఉన్న వాస్తవం. అది మీకు తూర్పులో ఉందా, పడమరలో ఉందా, నైరుతిలో ఉందా, దక్షిణంలో ఉందా, ఇవన్నీ పక్కన పెడితే టాయిలెట్ అనేది ఏ దిశలో ఉన్నా అది మనకి ఇబ్బంది. ఎందుకంటే మన ఇంటికి ప్లస్ ఒక బయట ఉన్న ప్రపంచానికి ఒక కనెక్టివిటీ క్రియేట్ చేసేదే టాయిలెట్. ఎలా అంటే టాయిలెట్ సింక్ ఉంటుంది. ఆ టాయిలెట్ సింక్ ఒక పైప్ ఉంటుంది. ఆ పైపు ఒక చిన్న పైప్కి కనెక్టివిటీ ఉంటుంది. ఆ చిన్న పైపు ఒక పెద్ద పైపు, ఆ పెద్ద పైపు ఇంకో పెద్ద పైపు. అది అలా వెళ్ళి ఒక మురికి వాళ్ళలోకో లేదంటే ఒక మురికి చెరువులోకి వెళ్తుంది అదంతా. సో ఇక్కడ నుంచి మనకు అక్కడ దాకా కనెక్టివిటీ ఉన్నట్టే కదా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టివిటీ ఉన్నట్టే. సో టాయిలెట్ని మనం ఏంటంటే కంటామినేషన్ అంటే చెడుకు సంబంధించిన దానిలాగా మనం భావిస్తాం. సో ఇప్పుడు ఈ టాయిలెట్స్ మనం జనరల్గా ఏం చేస్తారంటే అందరూ మెట్ల కింద ఇచ్చేస్తారు. ఆగ్నేయంలో మెట్లు ఉంటే ఆగ్నేయం మెట్ల కింద, వాయువులో ఉంది అంటే పెట్టేస్తారు. ఇది చాలా పెద్ద పొరపాటు అండి. ఆగ్నేయంలో మెట్ల కింద పెట్టారు అంటే ఆగ్నేయం అంటేనే తల్లి, భార్య, వాళ్ళ మీద భారం పడుతుంది. ఆగ్నేయంలో ఎలాంటి మార్పులు వచ్చినా వాళ్ళ మీద భారం పడుతుంది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఇంపాక్ట్, డైరెక్ట్ హెల్త్ ఇష్యూస్ కొట్టేస్తుంది వాళ్ళకి ఫస్ట్. వాయువు కోణం కూడా తల్లి. ఆగ్నేయం భార్య అయితే, తల్లి అయితే వాయువు కోణం తల్లి. తల్లికి సంబంధించిన దిశ అది. వాయువు అంటేనే తల్లి. సో వాయువులో ఉంది అంటే కనుక తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. 4 రోజులు బాగుందంటే ఒక 4 రోజులు ఏదో విధంగా తను బాధపడుతుంది. సో అంటే మీకు ఛాన్స్ లేదు కట్టుకున్నాము అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ బాత్రూమ్ ఒక సీలింగ్ మెట్లకి తగలకూడదు. బాత్రూమ్ ఒక సీలింగ్ మెట్లకి తగలకూడదు. బాత్రూమ్ యొక్క గోడ కాంపౌండ్ వాళ్ళకి కానీ, అదే విధంగా ఇంటి గోడ కానీ తగలకూడదు. దేనికి సంబంధం లేకుండా, ఉన్న గోడలకి దేనికి సంబంధం లేకుండా మధ్యలో కట్టుకోవాలి, మెట్లకి తగలదు. ఇలా చేసుకుంటే కొంచెం మనం చాలా మటుకు సేఫ్ అయినట్టు. ఏదైనా ఆప్షన్ లేదు, మనకి వాష్రూమ్ కావాలి, ఆప్షన్ లేదు అంటే కనుక ఇలా చేసుకోవాలి. బాత్రూమ్ ఆ మెట్ల ఏదైతే ల్యాండింగ్ ఉంటుందో ల్యాండింగ్ కనెక్ట్ చేసి కట్టేస్తారు. అంటే ఈ సీలింగ్ ఆ మెట్ల ఇది అవుతుంది అంటే మనం బాత్రూమ్ పైనుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం పైనుంచి. సో అలాగా చేయడం వల్ల ఇంట్లో ఎస్పెషల్లీ తల్లికి అనారోగ్య సమస్యలు స్త్రీకి మేజర్గా. అదే విధంగా మనకి ఇప్పుడు ఇవాళ రేపు ఫ్లాట్ కల్చర్ ఎలా అయిపోయిందంటే ఉత్తరంలో టాయిలెట్స్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఏ ఫ్లాట్ మీరు ఏది ఒక ఫ్లోర్ ప్లాన్ ఎంత పెద్ద బిల్డర్ అయినా, ఎంత గొప్ప బిల్డర్ అయినా సరే మీరు ప్లాన్ తీసుకోండి, ఉత్తరంలో మీకు 2 టాయిలెట్స్ కనిపిస్తాయి. అంటే ఒకటి ఇది మనం కన్వీనియన్స్ కూడా అనొచ్చు. కన్వీనియన్స్ అని ఎలా చెప్పొచ్చు అంటే, పెద్ద అపార్ట్మెంట్ ఉంది, ఫ్లోర్కి దాదాపుగా ఒక 10-12 ఫ్లాట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వాడు పైప్ లైన్ ఒక లైన్ నుంచే లాగాలి, ఒక దిశ నుంచే తీసుకోవాలి. ఒక పైప్ లైన్ అట్టేసి ఒక పైప్ లైన్ ఇట్టేసి ఆ టైల్స్ కింద నుంచి ఇటు లాగి అటు లాగి ఇటు లాగి ఇవన్నీ చేయలేరు. ఎందుకంటే ఒకటి అది ఖర్చుతో కూడుకున్న పని కూడా. మనకి ఇప్పుడు మనం అనుకుంటాం ఇక్కడి నుంచి ఇక్కడికే కదా ఫీట్ అని చెప్పి మనం అనుకుంటాం. అంటే వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు, జనరల్ ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను మీకు. ఇక్కడి నుంచి ఇక్కడే కదా మహా అంటే 10 ఫీట్లు ఉంది, ఒక పైప్ వేయలేడా అనుకుంటాం మనం. ఆ పైప్ వేయలేడా అనుకునే దానికి ఒక ఫీట్కి ఉదాహరణకి 20 రూపాయలు అయితే ఇక్కడే మనకు 200 రూపాయలు అయింది. టోటల్ అపార్ట్మెంట్స్ లో టోటల్ ఉన్న ఫ్లోర్స్ లో ఎన్ని ఫీట్లు, ఎన్ని వందలు, ఎన్ని వేలు, ఎన్ని లక్షలు అవుతాయి. సో వాళ్ళు ఏంటంటే కన్వీనియన్స్ తగ్గట్టు వాళ్ళు ఉత్తరంలో ఓ డ్రైనేజ్ లైన్ పెట్టేస్తారు, దక్షిణంలో ఓ డ్రైనేజ్ లైన్ పెట్టేస్తారు. ఎందుకు? ఇది ఇటు వెళ్ళిపోతుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది. ఆ ఉత్తరంలో టాయిలెట్ ఇటు లాగలేడు,
అలా అని చెప్పి ఉత్తరం దక్షిణంలోనే ఒక 3-4 టాయిలెట్ లైన్‌గా అయితే కట్టలేడు. అది మళ్ళీ కట్టలేదు. హాస్టల్ టాయిలెట్స్ లాగా అయిపోతాయి అప్పుడు. హ్మ్. అందుకే ఉత్తరంలో ఈ మధ్యన చాలా కామన్‌గా ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అమ్మేస్తారు బానే ఉంది. కానీ కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్మ్. ఎలా ఇబ్బంది పడతారు? ఉత్తరం నుంచి మనకు అవకాశాలొస్తాయి. అవకాశాలు రావు. ఉద్యోగ అవకాశాలు రావు. వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఒక అవకాశాలు రావు. డబ్బు రాదు. పోనీ డబ్బు ఎక్కడైనా అప్పు పుడుతుందంటే అది కూడా రాదు. అదే ఉత్తరంలో కొంచెం పైన ధనవంతరి స్థానం. హెల్త్‌కి సంబంధించిన ఏరియా. అనారోగ్య సమస్యలొస్తాయి. డబ్బులే లేవు అక్కడ. ఈ అనారోగ్య మళ్ళీ అనారోగ్య సమస్యలొస్తాయి. సమస్యలు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి చేయించుకుంటారు? డూప్లెక్స్ విల్లాస్‌లో ఒక పెద్ద ఫ్యాషన్ ఏంటి అంటే కింద కిచెన్ ఉంటది. ఆగ్నేయంలో. అదే పైన ఆగ్నేయంలో పైన ఒక బాత్రూమ్. బెడ్‌రూమ్ వస్తుంది. ఆ బాత్రూమ్. బెడ్‌రూమ్‌లో బాత్రూమ్ పెడతారు. బాత్రూమ్ పెడతారు. పైన పెంట, కింద వంట. అది ఎంతవరకు కరెక్ట్ అది? అట్‌లీస్ట్ ఈ ప్లాన్ ఏసేటప్పుడు కూడా వాళ్ళు డ్రైనేజ్ కమోడ్ అదే మన లెట్రిన్ కమోడ్ ఏదైతే ఉందో అది ఆ కోణం తప్పించాలన్న ఒక చిన్న ఇది కూడా కామన్ ఉండదు. సెన్స్ ఉండదు. ఉండదు. ఆ మూలయే పెడతారు దాన్ని. ఎందుకు? వాళ్ళకి డ్రైన్ పైప్ ఈజీగా ఉంటది. అటు వెళ్ళిపోవాలి. వీళ్ళకేంటంటే అవి చిన్నగా కనిపించొచ్చు. లేదంటే పెద్దగా కూడా కనిపించొచ్చు. కానీ దీని యొక్క ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. వాళ్ళకి తెలీదు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు హ్యాపీగానే ఉంటారు. కొత్త ఇల్లు, ప్రతి ఒక్క పండగ చేస్తారు. ప్రతి ఒక్క పూజలు, పునస్కారాలు అవి ఇవి చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది వ్యవహారం. ఆ 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఖతమైపోతదో అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇల్లు బాలేదు, ఇల్లు బాలేదు, ఇల్లు బాలేదు. ఆహ్, ఒక ఏ ఒక్క సంఘటన కూడా దీనికి సంబంధించి కాకుండా కూడా జరిగినా గానీ అది ఇంటి ప్రాబ్లమే. ఇంటి వల్లే ఇలాగైపోయింది. అంటే ఒక చిన్న బాత్రూము ఒక ఉండవలసిన దిశలో కాకుండా వేరే దిశలో ఉండడం వల్ల మన ఇంట్లో ఎన్ని సమస్యలొస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. ఊర్లలో కూడా ఇప్పటికీ చాలా ఇళ్లల్లో మన కాకినాడ, రాజమండ్రి, అప్ తూగొజుల్లో, పాగొజుల్లల్లో చూస్తే ఎక్కువగా నైరుతిలో బాత్రూమ్ ఉంటది. హ్మ్. పక్కా ఉంటుంది నైరుతిలో బాత్రూమ్. ఇప్పటికి కూడా ఇప్పుడు కట్టే ఒక మేస్త్రీలు, ఇప్పుడు కట్టే ఒక బిల్డర్స్ కూడా అదే తప్పు చేస్తున్నారు. ఇంకా శాస్త్రం ఇంత అభివృద్ధి చెందింది. మాలాంటోళ్ళు ఎంతో మంది యూట్యూబుల్లోని అక్కడ ఇక్కడ రకరకాలుగా చెప్తూనే ఉన్నారు. రకరకాలుగా ట్రైనింగ్స్ పెట్టి కూడా ట్రైనింగ్ చేస్తున్నాం. అయినా సరే అవే పొరపాట్లు చేస్తున్నారు ఇప్పటికి. ఇప్పటికి రీసెంట్‌గా నేను కొన్ని ఇల్లు తాడిపత్రిలో గాని, కొన్ని కర్నూల్‌లో కూడా చూశాను. ఇప్పటికి నైరుతిలో బాత్రూమ్‌లు కడుతున్నారు బయట. సో, ఇంత అవేర్‌నెస్ ఉన్నా గాని ఇంకా పొరపాట్లన్నీ మనం చేస్తున్నాం బాత్రూమ్ విషయంలో. బాత్రూమ్ అనేది ఏ దిశలో ఉన్నా మనకి బాధాకరమే. ఎక్కడున్నా సరే అది మనల్ని ఇబ్బంది పెట్టేది తప్ప మనకి లాభం తెచ్చేదేం లేదు. మనకి అసలు కాంపౌండ్ వాల్ లోపల బాత్రూమే ఉండకూడదు. అలాంటిది మనం ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. ఈ ఇంట్లో కూడా 3 డైరెక్షన్స్ ఉన్నాయి. 3 డైరెక్షన్స్‌లో మనం కొంచెం ఉన్న ఒక నెగటివిటీని తగ్గించుకోవచ్చు. అది ఎక్కడంటే తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయంలో మనం టాయిలెట్ అమర్చుకోవచ్చు. బయట మెట్ల కింద పెడుతున్నారు గదా! ఆగ్నేయంలో. ఆ ఆగ్నేయంలో పెట్టే వాష్‌రూమ్ ఏదైతే ఉందో మెట్లకి యువతల భాగంలో పెట్టుకోండి. పర్లేదు వాసన వస్తది. అయినా సరే తప్పదు. ఆ యువతల తూర్పు ఆగ్నేయంలో ఒక వాష్‌రూమ్ పెట్టుకోవచ్చు. ఇదొక ఆప్షన్ ఉంది. రెండొక ఆప్షను దక్షిణ నైరుతి. కంప్లీట్‌గా నైరుతి కాకుండా దక్షిణ నైరుతి అంటే దక్షిణం మరియు నైరుతి మధ్యలో ఉన్న భాగాన్ని దక్షిణ నైరుతి అంటాం. అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకోటి పడమర వాయువ్యం అంటాం దాన్ని. వెస్ట్ నార్త్ వెస్ట్. పడమర వాయువులో మనకొక అవకాశం ఉంది. ఈ 3 చోట్ల గనక మనం బాత్రూమ్స్‌ని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, ఆ డిగ్రీస్‌లో మనం అలైన్‌మెంట్ చేసుకుంటే డిగ్రీస్ ఏంటవి? 110, 120 డిగ్రీలు తూర్పులో. 180, 190 డిగ్రీలు మనకి దక్షిణంలో. అదేవిధంగా 180, 190 280, 290 డిగ్రీలు మనకి పడమరలో. ఈ డిగ్రీస్‌లో గనక మనం బాత్రూమ్స్ వచ్చేలాగా చూసుకుంటే, నేను చెప్పిన ఇంపాక్ట్స్ నుంచి మనం బయటపడొచ్చు. ఓకే. సో, ఈ నెగటివిటీ అనేది తగ్గి మనకి లైఫ్‌లో ఏదైతే మనం మిస్ అవుతున్నామో, ఏదైతే ప్రాబ్లమ్స్ మనకి క్రియేట్ అవుతున్నాయో, హెల్త్ ఇష్యూసో, ఫైనాన్షియల్ ఇష్యూసో, లేదంటే అవకాశాలు లేకుండా జరుగుతుందో మన లైఫ్‌లో, ఇవన్నీ కూడా మనకి ఆ నెగటివిటీ అనేది పోయి, ఒక పాజిటివిటీ అనేది పెరిగేది ఒక ఛాన్స్ ఉంటుంది. సో, ఓకే. నేను మన ఛానల్ ద్వారా ప్రేక్షకుల్ని ప్లస్ ఈ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న బిల్డర్స్‌ని గాని, మేస్త్రీలని గాని నేను కోరుకునేది ఒకటే ఏంటి అంటే, మీరు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు మాలాంటి ఎక్స్‌పర్ట్స్‌ని అప్రోచ్ అవ్వండి. మేము మీకు గైడ్ చేస్తాం. ఎక్కడ వాష్‌రూమ్స్ రావాలి? ఇప్పుడు వాళ్ళు అమ్ముకొని ఎళ్ళిపోతారు. ఉన్నవాళ్ళు బాగుండాలి కదా! అవును. ఆ ఉన్నవాళ్ళు బాలేకుండా వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటా ఉంటే, వీళ్ళ ఉసురు వీళ్ళకి లైఫ్ లాంగ్ తగులుతూనే ఉంటది కదా! తప్పకుండా. ఎన్నో వెంచర్‌లు చేస్తుంటారు ఈళ్ళు. దాదాపుగా ఏదో ఒక దగ్గర ఏదో ఒక చోట కొడుతుందది. వీళ్ళకి ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. హ్మ్. వీళ్ళు ఇబ్బంది పడతారు. కట్టిన వాళ్ళు ఇబ్బంది పడతారు. దాంట్లో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బందులు పడి వేరే వాళ్ళకి అమ్మేసి ఎళ్తారు. వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు.
సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కనుక మాలాంటి ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వండి, సలహా తీసుకోండి. మీ ఇచ్చిన సలహాలు బట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనకి కంటికి కనిపించవచ్చు, అది ఇది నైరుతి కాదనిపించవచ్చు మనకి. కానీ మనం కంపాస్ డిగ్రీస్లో చూస్తే అది నైరుతి అవ్వచ్చు, అది మీకు తెలియదు. మీరేంటంటే స్ట్రక్చర్ ఇలా ఉంది కదా, దాని ప్రకారంగా మీరు కట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. దాని ప్రకారంగానే మీరు వాష్రూమ్ ఇచ్చారు, దాని ప్రకారంగానే మీరు సింహద్వారాన్ని ఇచ్చారు. కానీ మనం కంపాస్ డిగ్రీలో చూస్తే అది ఒక నెగిటివ్ డిగ్రీస్ అవి ఉండొచ్చు. సో ఇలాంటి డిగ్రీస్ ఏవైతే ఉంటాయో మనం ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. దాన్ని ప్రాపర్గా అలైన్మెంట్ చేసుకుంటే మీకు లాభం వస్తుంది, మీరు లాభాల్లో ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా కొనుక్కుంటారు. ఎలాంటి వాస్తు లోపాలు లేకుండా, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ లోపల లేకుండా, డెడ్ ఎనర్జీస్ క్రియేట్ అవ్వకుండా మీరు కట్టిన ఇల్లులు చాలా చక్కగా టైంకి అమ్ముడుపోతాయి. ప్రాజెక్ట్ కూడా టైంకి కంప్లీట్ చేయగలుగుతారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఇల్లు అంటే ఒక జనరేషన్ కాదు, జనరేషన్స్ పాస్ అవ్వాలి. ఒకప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అంటే దాదాపుగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు జనరేషన్ పాస్ అయ్యాయి. ఇవాళ అపార్ట్మెంట్లు 15 సంవత్సరాలు 16 17 18 సంవత్సరాలకు అయిపోతున్నాయి అపార్ట్మెంట్ లైఫ్. ఎందుకు? దాంట్లో ఉన్నవాళ్ళైనా చనిపోతున్నారు, లేదంటే ఆ ఇల్లు అయినా అమ్మేసుకుని వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాస్తు లోపాల వల్ల. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే కనుక మీరు ఇల్లు కొనుక్కునే ముందు మాలాంటి ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అయితే దానికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉన్నాయి. డెమాలిషన్స్ అంటే కూల్చివేతలు లేకుండా మనం దానికి సొల్యూషన్ చేసి మనం దాన్ని రెక్టిఫికేషన్ చేసి వాళ్ళకి ఒక ప్రాపర్ ఇల్లు అనేది హ్యాండ్ ఓవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దయచేసి ఈ ఛానల్ ద్వారా మన ప్రేక్షకులకి మనం కోరుకుందాం, ఇది ఖచ్చితంగా ఇలా ఇల్లు ఎవరైనా కొనుక్కుంటున్నారు, కట్టుకుంటున్నారు, లేదంటే ఎవరైనా బిల్డర్స్ కానీ మేస్త్రీలు కానీ ఎవరైనా ఉన్నారు అంటే కనుక మమ్మల్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. మేము వాళ్ళకి సలహా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఓకే గురుగారు, ఈ బాత్రూమ్స్ గురించి ఇంత ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ధన్యవాదాలు.